నమస్తే అందరికి, ఎట్లున్నారు? మంచిగున్నారా? మంచిగున్నారా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మొన్న మీషోలో ఫ్యాబ్రిక్ తీసుకున్నా అని చెప్పినా కదా, 2 మీటర్స్ ది ఓన్లీ 210 రూపాయలకి వచ్చింది. మనకి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. నేనైతే కటింగ్ స్టిచ్చింగ్ పోస్ట్ చేశాను అనమాట. నేను మాట్లాడినాక పోస్ట్ చేశాను. కానీ ఫస్ట్ నేను కుట్టిన డ్రెస్ అయితే చూపిస్తాను, ఎట్లా వచ్చింది ఏంది అయితే చూపిస్తాను మీకు. ఒక లైక్ అయితే చేయండి నా ఈ కటింగ్ స్టిచ్చింగ్. ఎందుకంటే 2 మీటర్స్ తోటే నేను మొత్తం ఒక షార్ట్ ఫ్రాకే కుట్టినా. అంటే ఎట్లా కుట్టుకునేది అయితే మీకు కంప్లీట్ పెట్టిన, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా ఉంటది కదా. నా ఐడియాని వీడియోలో పెట్టినా, ఒకసారి చూడండి మీరు ఎవరైనా కుట్టుకోవాలనుకుంటే. ఎందుకంటే 2 మీటర్స్ తోటే కుట్టినా కాబట్టి అంత పెద్ద పాపకి మీరు చూడాల్సిందే. ఇక నేను కుట్టిన ఫ్రాక్ చూపిస్తా ఫస్ట్. ఇది ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే చెప్పలేము. కానీ అంటే వాషింగ్ మిషన్లలో అయితే వేయొద్దు ఇట్లాంటివి ఏవైనా. అయినా కొత్త డ్రెస్సులు ఏవి ఎక్కువ వాషింగ్ మిషన్ వేయొద్దు. మనకి మామూలుగా హ్యాండ్ తో కొంచెం షాంపేజ్ జాడించుకుంటే ఏ ఫ్యాబ్రిక్ అయినా అట్లనే చేస్తా. నేను ఏవి తీసుకున్నా, ఇదైతే మనకి 2 మీటర్ తోటే కుట్టినా. కాకపోతే ఇంకా సివిలెస్ ఇష్టపడే పిల్లలకైతే మంచి ఫ్యాబ్రిక్ సరిపోతుంది. నేను ఇంకా పండు అంత ఇష్టపడాను అనమాట సివిలెస్. అందుకే నేను ఇట్లా చిన్న హ్యాండ్ లాగా తీసుకున్నాను అనమాట. కొంచెం ఫ్రిల్స్ లాగా పెట్టి బోట్ నెక్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఫ్లవర్ డిజైన్ పోయేది అంత ఇష్టం లేదు. వేరే ఏ నెక్ పెట్టుకున్నా కొంచెం ఫ్లవర్ డిజైన్ పోతుంది, నాకు ఇష్టం లేక ఇట్లా పెట్టుకున్నాను అనమాట. చూసిరు కదా ఇట్లుంది. బ్యాక్ బోట్ నెక్కే, ఫ్రంట్ బోట్ నెక్కే తీసుకున్నా. నేను ఎట్లా తీసుకున్నది మొత్తం మీకు పెట్టిన వీడియో, ఎట్లా కుట్టుకున్నా, ఏంది, ఎంత ఫ్యాబ్రిక్ యూజ్ చేసినా, ఎట్లా యూజ్ చేసిన అనేది కూడా చెప్పిన. చూడండి, కటింగ్ స్టిచ్చింగ్ ఈజీగానే పెడతా. ఇట్లా వచ్చింది చూడండి. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. మన ఛానల్లో మీషోలో తీసుకున్న వాటితో చాలా కటింగ్ స్టిచ్చింగ్ ఉందన్నమాట. చూడండి, మీకు ఏమన్నా నచ్చొచ్చు. ఎందుకంటే మనకి ఈజీగా అవైలబుల్ ఉంటది కదా మనకి మీషోలో. అవి ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టుకోండి. ఇట్లుంది చూడండి. ఫెదర్ అయితే ఇంత వచ్చింది. ఎందుకంటే 2 మీటర్ క్లాతే కదా, అక్కడ నాకు ఎక్స్ట్రా ఏ క్లాత్ లేదు. 2 మీటర్ క్లాత్ తోటే కుట్టుకున్నా. అందుకే మీకు ఒకసారి చూపిద్దాము ఎట్లా కుట్టుకున్నా, ఏంది బాగుందా లేదా. పండమ్మకి పిక్ పెడతా చూడండి ఒకసారి. ఇట్లయితే వచ్చింది. ఒక లైక్ అయితే చేయండి. ఇట్లా నేను దేనికి ఎంతంత తీసుకున్నది కూడా నేను వీడియోలో చెప్తుంటా, చూస్తుండండి. అది మనకి ఒక కామెంట్ వచ్చింది అనమాట. అంటే క్లియర్ గా పెట్టాను, మీరు ఏది కుట్టుకున్నా క్లియర్. నేను ఇంకా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదా మన దగ్గర, అవి కూడా ఎట్లా కుట్టుకున్నా ఏంది కంపల్సరీ వీడియో పెడతా. కొంచెం లేట్ అవుతుంది. వీడియోలోపు సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. చూసిరు కదా, ఇది మన 2 మీటర్ ఫ్యాబ్రిక్. ఇది నేను పాలిస్టర్ తీసుకున్నా, 2.5 మీటర్లు తీసుకున్నా అనమాట. అయితే ఫస్ట్ మనము బాడీ పార్ట్కి తీసుకుందాము. మిగతాదంతా మనకి కుర్చీల కోసం తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే హ్యాండ్స్కి యాడ్ చేయట్లే నేను, ఇక్కడ అవసరం లేదు మనకి. మిగతాదంతా కుర్చీలో పెట్టుకుని సరిపోతుంది. ఇట్లయితే నేను ఫోల్డ్ చేస్తున్నా చూడండి. ఎడ్జ్ల సైడ్ నుంచి ఫోల్డ్ చేసిన మనకి బాడీ బ్యాక్ ఫ్రంట్ రెండు ఒకేసారి అయిపోయేటట్లయితే చూస్తున్నాను అనమాట. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ని ఎట్లా తీసుకున్నా అంటే, ఇప్పుడు 9 ఇంచెస్ కదా నాకు చెస్ట్ రౌండ్ది, ఇక్కడ నేను 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే రెండు ఒకేసారి కట్ చేయాలి కదా అన్నట్లు. మీరు అట్లనే తీసుకోండి. 2 ఏంది మీకు అంత భయంగా ఉంటే 3 ఇంచెస్ తీసుకోరు, పోయేది ఏం లేదు. కొంచెం ఎక్స్ట్రా ఉంటే మంచిదే కదా. ఇట్లయితే ఫస్ట్ ఎడ్జులు కరెక్ట్ ఉన్నాయా లేదా అని చూసుకుంటున్నాను అనమాట. ఒక లైన్ వేసుకున్నా. ఇక్కడ నేను 14.5 తీసుకుందాం అనుకున్నా ఫస్ట్, తర్వాత 15 తీసుకున్నాను అనమాట. ఎందుకంటే రెడీమేడ్ లుక్ రావాలన్నట్టు కొంచెం ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా. మరీ సన్నగా ఉండి కొంచెం హైట్ తక్కువ ఉన్న పిల్లలకైతే మీరు 14.5 తీసుకోండి. కొంచెం పండంతా కొంచెం బొద్దుగా ఉండి కొంచెం హైట్ ఎక్కువ ఉంటే 15 తీసుకోరి. ఆ లుక్ బాగుంటుంది అనమాట. ఇట్లయితే గీసేసుకోరు ఫస్ట్. మనకి ఎంత కావాలి హైట్ అంటే మనం భుజాల కంచి చెస్ట్ కింది వరకు మీడియం ఇంతే, ఇన్నే కొలతలు ఉంటాయి, వేరే ఏం అవసరం లేదు. నేను ఇక్కడ గీత గీసుకున్నాక ఆ నుంచి 7 తీసుకుంటున్నా. మనకి షోల్డర్ 7 తీసుకున్నా, ఆమ్ రౌండ్కి 7 తీసుకున్నా. కానీ ఇక్కడ లోతు కోసము 6.5 తీసుకుంటున్నా, గుర్తుపెట్టుకొని 6.5. చెస్ట్ షోల్డరు 7 తీసుకున్నా, రౌండ్కి కిందికి 7 తీసుకున్నా. మీడియం సైజ్ వాళ్ళకి ఇది సరిపోతాయి. కొంచెం బక్కగా ఉన్నారని కూడా కొంచెం 1/2 ఇంచ్ తక్కువ తీసుకోండి. ఇక్కడ నేను 9 ఇంచెస్ తీసుకున్నా, 36 సైజ్ కదా ఇది. 9 తీసుకున్నాను అనమాట. ఇక్కడ నాకు 7.5 వేస్ట్ రౌండ్, నాకు ఇక్కడ 7.5 అంటే నడుము చుట్టుకొలత నాకు 7.5 అనమాట. ఇంకొక 1/2 ఇంచ్ ఎందుకు, 1 ఇంచ్ ఎందుకంటే మనం ఇక్కడ డాట్లు వేసాం కదా, నేను బ్యాక్ ఎత్తా ఫ్రంట్ ఎత్తా, ఎందుకంటే ఆ లుక్ బాగుంటుంది అనమాట. 2 ఇంచ్ ఎక్స్ట్రాలు ఇంకా మనవి ఎక్స్ట్రా మనకి కావాలి కదా, ఎక్స్ట్రా కోసం 2 ఇంచెస్ తీసుకున్నా ఈసారి నేను. ఇట్లా స్కేల్ ఉందనుకోరి, మనకి కరువు స్కేల్ మీషోలో దొరుకుతుంది. వీలుంటే తీసుకోండి, తక్కువనే ఉంది కదా తీసుకుంటే అయిపోతుంది. తీసుకోండి, వీలుంటే తీసుకోండి. ఇట్లయితే గీసేసిన అనమాట.
ఇట్లా 7 ఉంది కదా నాకు నెక్. నేను ఇది బోట్ నెక్ కాబట్టి మనం ఏంటంటే షోల్డర్ నుంచి ఇటు నెక్ వైపు తీసుకోవాలి. 3 ఇంచెసే తీసుకున్నా, అబ్జర్వ్ చేయండి. ఇది కిందికి ఒక 1/2 ఇంచ్, ఎందుకంటే మనకి బోట్ నెక్ పెట్టుకుంటే ఇట్లా కిందికి చంక వైపు కొంచెం 1/2 ఇంచ్ తీసుకోవాలన్నమాట. అప్పుడు నీట్గా కూర్చుంటుంది అనమాట, పట్టేదనమాట భుజం మీద మనకి. ఇక్కడ కిందనేమో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా, ఎందుకంటే నడుము కడ ఫిట్టింగ్ కరెక్ట్ రావడం కోసం. గుర్తుపెట్టుకోరు, ఇవన్నీ ఇంపార్టెంట్, చిన్న చిన్నవి కానీ వినాలా, వింటే నీట్గా వస్తుంది అనమాట. ఆ లుక్ వస్తుంది అనమాట మనకి ఫ్రాక్ అనేది. ఇట్లయితే తీసేసుకుంటున్నా, అయిపోయింది. ఎందుకంటే నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం తర్వాత వేరు చేసుకున్నాక నెక్స్ట్ తీసుకుందాం. ఎందుకంటే ఫ్రంట్కు బ్యాక్కి 1/2 ఇంచ్ 1 ఇంచ్ దాకా తేడా ఉందన్నమాట. అందుకోసము వేరుగా తీసుకున్నాక నెక్కులు గీసుకుంటే సరిపోతుంది. అన్నీ సేమే ఉంటాయి కానీ ఒక నెక్కుల దగ్గరే 3 ఇంచులు కదా మనం, షోల్డర్ వైపు నుంచి 3 ఇంచులు. ఆ తర్వాత మిగతాదంతా నెక్ రౌండ్. ఇక్కడ నీకు బ్యాక్ తీసుకుంటాను అనమాట, 2.5 తీసుకున్నా. బ్యాక్ వైపు 2.5 తీసుకున్నా, గుర్తుపెట్టుకోరి. కిందికి 2.5 తీసుకున్నా. ఇక 4 ఇంచెస్ ఉంటుంది కదా మనకు నెక్, 7 ఇంచులు అయితే 3 ఇంచులు షోల్డర్కి పెట్టుకున్నాం కదా, దాంట్లోనే మీకు నచ్చినంత 2.5 తీసుకుని సరిపోతుంది. మ్యాక్సిమం 2.5 సరిపోతుంది పిల్లలకి. ఇది సింపుల్ అనమాట, సింపుల్గా కుట్టుకోవడం అనమాట, ఏ హెవీగా కష్టపడకుండా. ఇక్కడ ఫ్రంట్ అంటే ముందు భాగం ఇది మనకి, ఇది కూడా 3 ఇంచెస్ కదా మనకు, షోల్డర్ 3 ఇంచెస్, మిగతా 4 ఇంచెస్ అంతా స్టేజింగ్గా. ఇక్కడ నేను 3.5 తీసుకున్నా చూడండి, ముందుకి 3.5, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, అంటే ముందు నెక్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. అది 2.5, ఇది 3.5, గుర్తుపెట్టుకోరి. ఏ ఫ్రాక్ అన్నా మీకు ఆడ ఉన్నంతలో స్టిచ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అట్లయితే బోట్ నెక్ లాగా కొంచెం ఆ బోట్ నెక్ షేప్ ఇచ్చేసేయండి, వచ్చేసి ఆటోమేటిక్గా అది మనము అంతే. 2 నెక్స్ కూడా అయిపోయినవి ఇంతే. ఇప్పుడు మనము ఇది మనకు లైనింగ్ ఉంది కదా, నాకు సరిపోతుంది అనమాట, కొంచెం ఎక్స్ట్రా మలిచింది అనమాట. ఉన్న క్లాత్ ఎందుకు చించేయాలి అన్నట్టు హైట్ ఇక్కడ ఉన్నంత, ఫ్యాబ్రిక్ ఉన్నంత పెట్టుకుంటున్నా. మీకు మీ పిల్లలకి ఎంత పెట్టుకోవాలనేది కొలుసుకొని చూడండి. ఇక్కడ ఏంటంటే నేను మిగిలింది కదా మన క్లాత్ లైనింగ్, దాన్ని 2 పీసెస్ చేసిన, ఎందుకంటే బ్యాక్ ఫ్రంట్ వేరు కదా మనం కుట్టుకునేది. ఫ్రిల్స్ కూడా వేరుగా పెట్టుకుంటాం కాబట్టి ఫ్రిల్స్ కోసం, అందుకే నేను ఇక్కడ అంతా క్లియర్గా చెప్తాను అనమాట. ఇది మన ఒరిజినల్ క్లాత్. మీకు వీలున్నదనుకో ఫ్లవర్ మొత్తం కట్ చేసేయండి. ఫ్లవర్ ఎంత ఉందో అంతా పైకి 15 ఇంచెస్ అంత ఉంది మనకి, మొత్తం కట్ చేసుకోండి, పక్కకు పెట్టేసుకోరి సరిపోతుంది. నేనేంటంటే క్లారిటీ కోసం 4 మడతలు వేసుకున్నా చూడండి. ఎడ్జులు కరెక్ట్ ఉన్నట్టు చూసుకోరు. ఒకసారి ఫ్యాబ్రిక్ని ఐరన్ చేయండి. నేను తర్వాత ఐరన్ చేసిన, కొంచెం ముడతలు ఉంది ఆ ఫోల్డింగ్లు అవి. వీలుంటే ఐరన్ చేసుకోరు, కానీ రివర్స్లో ఐరన్ చేసుకోరి, స్ట్రేట్ ఐరన్ చేసుకోకండి. ఎందుకంటే పెయింటింగ్ కదా ఇది, అంటుకుపోవచ్చు. రివర్స్లో పెట్టుకొని ఐరన్ చేసుకునేటప్పుడు. ఇట్లయితే నేను కట్ చేస్తున్నా చూడండి. ఇది మన బాడీ పార్ట్కి 4 మడతల మీద వేసిన కాబట్టి ఒకేసారి తీసుకుంటున్నా చూడండి. ఇక్కడ ఏంటంటే నేను క్లారిటీగా ఏది ఎక్కడ కట్ చేసుకున్నా ఏంది కొంచెం మీకు క్లారిటీ చెప్తే మీరు కూడా కట్ చేసుకుంటారు కదా, ఎందుకంటే మన అందరికి ఒకే విధంగా వస్తుంది ఫ్యాబ్రిక్ కాబట్టి ఐడియా కోసం చెప్తున్నాను అనమాట. ఇదైతే అయిపోయింది. మిగతా అదంతా కట్ చేసుకుందాం. ఇదంతా నేను కుర్చీ కోసం తీసుకుంటాను అనమాట. ఇప్పుడు 15 ఇంచెస్ కదా ఇది మనకి, నేను కొలిచిన అనమాట, ఫ్లవర్ది 15 ఇంచెస్ ఉంది. దాన్ని అంతా తీసుకున్నాక దాన్ని 3 భాగాలుగా చేసుకున్నా. అప్పుడు మనకు ఫ్రిల్స్ కోసం సరిపోయినాయి అనమాట కింద. ఓకేనా, ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఇక ఈ వైట్ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా 2 భాగాలుగా చేసుకుంటాను నేను. ఇంకా బ్యాక్ ఫ్రంట్ సేమ్. ఇక హైట్ చెప్పినా కదా ఉన్నంత చేసుకుంటా. ఉన్న ఫ్యాబ్రిక్ హైట్ నాకు సరిపోతుంది అనమాట, అందుకే నేను 2 భాగాలుగా చేసేసుకుంటున్నా. చూసారా, ఆ ఫ్లవర్ కొంచెం చూడండి, అది కిందికి వస్తుంది మనకి. ఇట్లయితే ఇది ఉంది కదా మనకి, మిగతాది అనమాట. ఇది మనకి కొంచెం మిగిలింది కదా మన బాడీ పార్ట్ కట్ చేయంగా, దాన్ని నేను ఏం చేస్తున్నా అంటే 3 భాగాలుగా, అంటే మనకు కొంచెం 2 మీటర్ క్లాత్ కదా, ఇట్లా 5 ఇంచెస్ 3 పార్ట్లుగా చేసుకొని కట్ చేసుకున్నా, గుర్తుపెట్టుకోరు. అందుకే నేను ఏంటంటే చిన్నవి కూడా మీకోసం క్లారిటీగా పెట్టినా అనమాట, అర్థం కావాలి కొత్తగా కుట్టుకునేటోళ్ళకి కూడా. అంటే ఎట్లా తీసుకున్నా ఏంది కొంచెం ఐడియా రావాలన్నట్టు ఉన్న క్లాత్లోనే యూజ్ చేసిన అనమాట.
అంటే మనకి అసలు ఎంత ఉంది అది మీటర్కి ఒక 2 పాయింట్స్ అట్లా తగ్గింది సరిపోతుంది మనకి. ఇది ఉన్నది క్లాత్ 2 మీటర్లు కదా, ఇది ఒక 3 మీటర్లు దూరం పెట్టుకున్నాను అనమాట. అందుకే స్టిచ్చెస్ అది మనకి ఫ్రిల్స్ చాలా దూరం, 1/2 ఇంచుకు పైనే దూరం చిన్న ఫ్రిల్ లాగా పెట్టుకున్నా. అది కూడా మీకు చూపిస్తా, ఎందుకంటే ఉన్నదే యూజ్ చేయాలి కాబట్టి నేను అట్లా 3 పార్ట్లుగా గీసుకున్నాను అనమాట. మీరు కూడా ఇంతే గీసుకోరు, స్కేల్ పెట్టి గీసుకోరి. నాకు గాలి వస్తుంది అనమాట ఘోరంగా. ఇట్లా అలా గుర్తుపెట్టుకొని ఫ్లవర్లు అనేది పైకి వచ్చేటట్టు జాయింట్లు చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకొని అంటే మనకు ఒక్కటే విధంగా ఉండాలన్నమాట ఫ్లవర్స్. అట్లా జాయిన్ చేసేసుకుంటాను నేను. తర్వాత అది మనకి 2 మీటర్లకు సరిపోతుంది. ఇక్కడ ఆమ్ రౌండ్ తీసుకోలే కదా నేను క్లాత్ మీద. ఇగో ఈ ఆమ్ రౌండ్ కాడ మిగిలిన క్లాత్ కూడా యూజ్ అవుతుంది, పక్కకు పెట్టుకోరి, పడేయకరి హ్యాండ్కి. ఎందుకంటే ఎప్పుడైనా మిషన్ మీద ఎక్కినాక నెక్కులు తీసుకోవడం స్టార్ట్ చేయరు మీరు, ముందే తీసేసుకోకండి. మనకు మళ్ళీ మన మిషన్ భీతరకే ఏమైనా థాట్లు మారవచ్చు. అందుకే అయితే ఫస్ట్ ఫ్రంట్ స్టిచ్ చేస్తున్నా, చూపిస్తా చూడండి. ఏం లేదు, తిప్పేసుకోవడమే. నేను ఏంటంటే ఎప్పుడు సింపులే అనమాట. మన పిల్లలకే కదా స్టిచ్ చేసుకునేది. అయినా ఇట్లా స్టిచ్ చేసి కొంచెం కాస్ట్ తక్కువ తీసుకుంటే కూడా కొంచెం యూజ్ అవుతుంది కదా పాపం. స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళకి క్లాత్ని బట్టి కూడా కొంచెం స్టిచ్చింగ్ ఛార్జెస్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు కొనుక్కునేదే 2 మీటర్ అట్లా క్లాత్ కాబట్టి 200కే కాబట్టి మీరు స్టిచ్చింగ్ కొంచెం తక్కువ తీసుకున్నారనుకో పాపం వాళ్ళకి ఒక 400 500 అయిపోయిందంటే హ్యాపీనెస్ వేరు ఉంటుంది. స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి చెప్తున్నా, ఎవరికైనా మీరు ఇట్లా స్టిచ్ చేద్దాం అనుకునేటప్పుడు అప్పుడు మీకు కస్టమర్లు కూడా మంచిగా వస్తారనమాట. అక్కడ స్టిచ్ చేసి తక్కువ తీసుకుంటుంది కదా, కొంచెం క్లాత్ బట్టి తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు కష్టం అనిపిస్తే కొంచెం ఎక్కువ తీసుకోరి. ఇది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను అనమాట. పిల్లలకు కుట్టుకున్నట్టయితే ఇది ఈజీ ప్రాసెస్, గుర్తుపెట్టుకోరి అంతే. ఇక్కడ ఇట్లయితే కుట్టుకున్నాక డాట్లు అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. తిప్పేసుకున్నాక నెక్, ఇది నేను ప్రతి వీడియోలో చెప్తా. మన చూసేటోళ్ళకి, మన సబ్స్క్రైబర్లకైతే ఆల్మోస్ట్ నా స్టిచ్చింగ్ చూసేటోళ్ళకైతే అర్థమవుతుంది ఈజీగా. క్లాత్ అయితే సూపర్ ఉంది, తీసుకోండి. ఇట్లయితే మొత్తం దాని మీద కుట్టుని స్టిచ్చెస్ చేసుకోరి. మీకు స్టిచ్చింగ్ అర్థమైందా కాలేదని కామెంట్ అయితే చేయండి. మళ్ళీ చుట్టూ ఇదంతా తెలుసు కదా మీకు. అంటే మనం ఫ్యాబ్రిక్ని, ఒరిజినల్ని, లైనింగ్ని కలిపి స్టిచ్ చేసుకోవాలి కదా చాలా నీట్గా. ఎందుకంటే మనం చాలా తక్కువ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏం తీసుకోలేదు. చూసి నీట్గా కింది వరకు కరెక్ట్ వస్తుందా రావట్లేదా. రెండింతే స్టిచ్ చేసుకునేది, 2 ఫ్యాబ్రిక్లు. దానికి ఎంత గీసుకున్నాం అంత కట్ చేసుకొని కుట్టుకోవడమే. దీనికి అంతే. మనము డాట్లు కూడా సేమ్, ఇక మనకి 4 1/2 4 1/2 5 4 1/2 అంతే. అట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలని చూపిస్తున్నాను అనమాట. గీసింది అట్లా కుట్టుకోండి అని చెప్పాను. ఇక అంత అంటే లెంత్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు మనం కుట్టుకున్నాను అనమాట నేను. నెక్స్ట్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అంతా కట్ చేసుకున్నాక డాట్లకి పోండి. అంటే డాట్ వేసుకోరి. మనం వదులుకున్నాం కదా 1 ఇంచు ముందు, ఇట్లా ఒక 1/2 ఇంచుకి అంత పెట్టుకొని నేను ఇక్కడ బోట్ నెక్ జాట్కి 4.5 5 మీడియము 4.5 5 అయితే సరిపోతుంది. నేను 4.5 తీసుకున్నా. ఇట్లా 2 పక్కల అట్లానే వేసుకుంటే సరిపోతుంది. 2 ఫ్యాబ్రిక్స్ బ్యాక్ ఫ్రంట్ ఇట్లనే కుట్టుకోండి. నేను ఒకటే చూపించాను అనమాట, ఎందుకంటే క్లారిటీ మీకు వచ్చేస్తుంది ఆల్మోస్ట్ చూడంగానే. 2 కుట్టుకోవాలనేది 4.5కి పెట్టుకున్నా. 1/2 ఇంచు దాని విడ్త్ పట్టుకునేది మీరు 1/2 ఇంచు పట్టుకోరి. అయిపోయింది. ఇది ఫ్రంట్ బ్యాక్ కూడా ఇంతే స్టిచ్ చేసుకోవాలి. ఇది బ్యాక్, నాకు బ్యాక్ 2.5 కదా, 2.5 కట్ చేసుకొని కుట్టుకున్నాను అనమాట ఫ్రంట్ ఇది. ఓకేనా. ఇప్పుడు మనము షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 ఇంచు గీసుకున్న, గుర్తుందా మీకు షోల్డరు? అది కట్ చేసుకున్న, అది మిస్ అయిందిలే కానీ మీరు కట్ చేసుకోండి సరేనా. స్ట్రేట్ పెట్టుకొని కుట్టేసుకోవాలి ఇది, ఎందుకంటే మనం ఆల్రెడీ తీసేసుకున్నాం కదా షోల్డర్ల మీద ఖర్చు అనేది. ఇట్లా 2 పైన క్లాతులు సమానంగా పెట్టుకొని
స్టిచ్ చేసుకోండి. స్ట్రేట్ లైన్ వేసేసుకోరి. 2 కుట్లు మాత్రం కంపల్సరీ వేసుకోరి. నేను ఇక్కడ చూపించట్లు ఒకటే కుట్టు చూపించిన, ఇంకా ఆల్మోస్ట్ అర్థమవుతుంది కదా మీకు. ఇక్కడ బ్యాక్ నాకు హ్యాండ్ కోసం అనమాట, నాకు ఇక్కడ సరిపోవట్లేదు. బ్యాక్ వైపు నేను, మీరు అబ్జర్వ్ చేయండి, ఒక 4 ఇంచెస్ అంత క్లాత్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ బ్యాక్ వైపే తీసుకున్నా. గుర్తుపెట్టుకోరు, మీరు గుర్తుపెట్టుకొని దాని మీద రాసుకోరు. ఎందుకంటే వెనక కుర్చీలు తక్కువ వచ్చినాయి కదా, కానీ ముందు కొంచెం ఉండాలి కదా అన్నట్టు తీసుకున్నా. ఒక 4 ఇంచెస్ క్లాత్ తీసుకున్నా, 2 పీసులుగా చేసుకున్నా. ఇది ఎందుకు చేసిన అంటే హ్యాండ్ కోసం. చూసిరా ఇక్కడ ఫ్లవర్లు ఉన్నాయి చూడండి, అంటే ఒక బ్యాక్ వైపు కుర్చీలు పెడతాం కదా క్లాత్లు, అల్ల నుంచి తీసుకున్న క్లాత్ని గుర్తుపెట్టుకోరి. మన హ్యాండ్ ఉన్నాయి చూడండి, హ్యాండ్ కాడ కరువు తీసుకున్న కాడ క్లాత్లు ఉన్నాయి చూడండి, వాటిని 4 భాగాలు వస్తాయి అవి కూడా మనకి. ఇట్లయితే యాడ్ చేస్తున్నాను అనమాట వాటికి. ఆ క్లాత్కి ఫ్రిల్స్ రావాలి కదా, నాకు కుర్చీలు రావాలి కాబట్టి. అర్థమైందని అనుకుంటున్నా. అంటే ముందు పార్ట్ది కాకుండా మనము బ్యాక్ పార్ట్ది తీసుకున్నా. దాన్ని గుర్తుపెట్టుకోరు మీరు, ఎందుకంటే కుర్చీ కొంచెం తక్కువ వస్తుంది కదా. 4 ఇంచెస్ కట్ చేసిన నేను. ఎట్లయితే జాయిన్ చేస్తున్నా చూడండి. మన కింది వైపు సమానంగా పెట్టుకొని పై వైపు సమానంగా రాకుండా ఏం కాదు, ఎందుకంటే మనకు షేప్ కావాలి కదా, హ్యాండ్ షేపు. ఇప్పుడు నేను చూపిస్తుంది వస్తుంది కదా, చూపిస్తా. అందుకే చెప్తున్నా, ప్రతిదీ క్లియర్గా చెప్తున్నా నేను. ఇక్కడ మీరు స్కిప్ చేసిరనుకో అర్థం కాదనమాట. ఇవి నేను చంక దగ్గర తీసుకున్న క్లాత్లు అనమాట, సైడ్ యాడ్ చేసుకునేది. చూడండి ఇట్లా క్రాస్. ఆ వైట్ క్లాత్ అంతా కుచ్చిపెట్టిన అనమాట నేను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కొంచెం దూరంగా మన హ్యాండ్కి, మన ఆమ్ రౌండ్కి ఎంత అవసరమో అంత కుచ్చిపెట్టుకున్నా. ఫస్ట్ అయితే కింద సైడు మలుసుకోరి, మనం కింద ఉండాలి కదా ఫోల్డింగ్, మళ్ళీ ఫ్యాబ్రిక్. అంటే హ్యాండ్కి అయితే ఇట్లా మలిచి కుట్టుకుంటామో అట్లా, లైనింగ్ వేయట్లే కాబట్టి నేను. ఇక్కడ క్లాత్ బాగుంది, అందుకే ఏం అవసరం లేదు హ్యాండ్కి. వీలుంటే మీరు వేసుకోవాలనుకుంటే ఫస్ట్ హ్యాండ్ లాగా వేసుకొని ఫ్రిల్స్ పెట్టుకోరి. సివిల్ అయితే పిల్లలు ఇంకా హ్యాపీ, సివిలేస్ లాగా స్టిచ్ చేసుకోండి. ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇబ్బంది ఉండదు. ఇక నేనేంటంటే తనకి కంపల్సరీ హ్యాండ్ పెట్టాలన్నదని వెనక భాగం నుంచి తీసుకున్నాను అనమాట, ఒక 4 ఇంచెస్. పైన కాదు, సైడ్ పార్ట్కు తీసుకున్నా, అబ్జర్వ్ చేయండి మీరు. అంటే హ్యాండ్ కోసం తీసుకుంది సైడ్ పార్ట్, సైడ్కి తీసుకున్నా అనమాట. మళ్ళీ పైన తీసుకుంటే హైట్ తక్కువైపోతుంది కదా. ఎట్లయితే ఫ్రిల్స్ పెడుతున్నా చూడండి. వైట్ క్లాత్ వరకు కొంచెం దూరం చిన్న ఫ్రిల్స్, చాలా మ్యాక్సిమం చిన్నగా ఉండేటట్టు తీసుకోరి. ఇట్లా హ్యాండ్ వచ్చేసింది మనకి, చూసిరా. దీన్ని మనము మధ్యలోకి పెట్టుకొని, మనకు తెలుసు కదా హ్యాండ్, అట్లా పెట్టుకొని స్టిచ్ చేసేసుకోండి సరిపోతుంది. 2 హ్యాండ్లు ఇంతే సేమ్. ఎందుకంటే మనకి మీకు అర్థమైతే అక్కడ కట్ చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు మీరు చూసారు కదా, అర్థమైపోతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ 2 పెడితే ఏంటంటే ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది అనమాట. నేను చాలా వరకే స్లోగానే పెట్టినా, ఎందుకంటే కొత్త వాళ్ళకి అర్థం కావాలి, కొత్తగా మేము ట్రై చేస్తాం అనుకున్న వాళ్ళకు కూడా అర్థం కావాలి అన్నట్టుగా పెట్టినమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు భయపడకండి ఏదైనా స్టిచ్ చేసుకునేటప్పుడు, మాకు వచ్చేసన్న కాన్ఫిడెన్స్ ఉండాలి. అట్లా వచ్చేసి చూసిరా హ్యాండ్ ఇది అనమాట మనకి. ఇది కూడా స్టిచ్ చేసుకున్నా, ఓకేనా. ఇంతే ఇది. అయితే మనం ఇక్కడ నడుము కొలత ఒకసారి చూసుకోరి. నాకు 19 ఉంది, ఎందుకంటే మనకు 1 మీటరే కదా క్లాత్. మీకు అర్థమైందని అనుకుంటున్నా, 1 మీటరే కదా. బ్యాక్ 1 మీటరు, ఫ్రంట్ 1 మీటర్. ఇంకా బ్యాక్ది కొంచెం ఇంకా 4 ఇంచెస్ తీసుకున్నాను నేను సైడ్కి. ఏం చేయాలంటే 1 మీటర్ అని మనకి 19 ఇంచెస్ వచ్చేంత వరకు చిన్న ఫ్రిల్స్ చెక్ చేస్తూ పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ క్లాత్ లేదు కాబట్టి ఒక 1.5 ఇంచ్ దాకా నేను వదిలేసిన ప్లెయిన్గా. తర్వాత చిన్న ఫ్రిల్లు, ఒకదాని కింద ఒకటి దొబ్బట్లేదు క్లాత్, కొంచెం దగ్గరగా
వీలున్నంత వరకు చిన్నగా పెట్టుకుంటున్నా. కొంచెం దూరంగానే పెట్టుకున్నాను అనమాట. నాకు 19 ఇంచెస్ రావాలి నాకు ఆ ఫ్యాబ్రిక్లో నాకు కుర్చీలు అనేవి. ఏం కాదు, రెడీమేడ్ లెక్క ఉంటుంది. మరీ ఇది షార్ట్ ఫ్రాక్ కాబట్టి మీకు కుర్చీలు లేకున్నా అంతేం అనిపించదు అనమాట. చూడండి పెడుతున్నా. ఇంకా అందుకే ఇక్కడ ఫ్రిల్ పెట్టుకునేది కూడా కొంచెం తీసిన అనమాట వీడియో. కొలుచుకుంటూ ఫ్రిల్ పెట్టుకురు అనుకోండి. ఇప్పుడు సగం వరకు పెట్టిన, నాకు 19 ఇంచెస్ రావాలి కదా, ఇంకా 19 ఇంచెస్ రావాలి. ఇక ఆ మిగతాది కూడా కొంచెం దూరం పెట్టుకొని దాన్ని ఇట్లా లాస్ట్కి వచ్చరికి ఒక చిన్నగానే పెట్టిన చూడండి. ఎందుకంటే అది సరిపోవాలి మనకు ఆ క్లాత్ అనేది 19 ఇంచెస్ రావాలి. సరిపోతుంది, నాకు సరిపోతుంది అంతే. అది ముందుకు తీసుకొచ్చిన. చూసిరు కదా, చాలా దూరము ఒకదాని కింద ఒకటి దొబ్బలేదు అనమాట. మన క్లాత్నే ఉన్నదే యూజ్ చేసుకోవాలి కాబట్టి అందుకే క్లారిటీగానే పెడుతున్నాను నేను ఇక్కడ. దీనికి ఏంటంటే రివర్స్ తీసుకొని, మనకు తెలుసు కదా రివర్స్లో ఆ ఉన్న లైనింగ్ ఉంటుంది చూడండి, దాన్ని ఏం చేయండి అంటే దాని మీదనే పెట్టుకొని ఫ్రిల్ లాగా దూరం అది కూడా ఉన్న క్లాత్ని దూరంగా ఫ్రిల్స్ పెట్టేసుకోరి. ఇక్కడ ఇది కూడా చూపిస్తున్నా చూడండి. నేను రాంగ్ వైపు పెట్టుకొని ఆ లైనింగ్ని అట్లా దూరంగా పెట్టుకొని కుట్టేసుకుంటున్నా చూడండి. ఉన్న క్లాత్ మొత్తం దాంట్లోనే పెట్టేసుకోవాలా. అంటే మీకు కొత్త వాళ్ళైతే కొంచెం వేరుగా స్టిచ్ చేసుకోరి, లేకపోతే ఇట్లా ఇది ఇంకా చాలా ఈజీ ఉంది, చాలా బెటర్. మళ్ళీ అది కుట్టుకొని మళ్ళీ దీనికి జాయిన్ చేసుకునే బదులు పెట్టేసుకోరు అంతే. అది లైనింగ్ అంతే. ఉన్నంతలో పెట్టేసుకోవాలా. ఇట్లా చూసుకుంటాం కదా, ఆ మొత్తం క్లాత్ని అలానే పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోరి. అట్లా పెట్టేసుకోరి. ఐడియా కోసం పెడుతున్నాను అనమాట ఇవన్నీ నేను. అంతే, మొత్తం కుట్టుకున్నాను అనమాట. కొంచెం సైడ్లు కొంచెం తీసుకున్నా నేను, ఎందుకంటే నాకు క్లాత్ అడ్జస్ట్ అవ్వాలన్నట్టుగా కొంచెం సైడ్ కట్ చేసుకున్నా. ఏం కాదు, ఎందుకంటే మనం 2 ఇంచెస్ తీసుకున్నాం. ఒక పావు ఇంచు తీసుకున్నంత మాత్రాన ఏమీ తక్కువైపోదు మనకి క్లాత్. గుర్తుపెట్టుకోరి. కరెక్ట్ వచ్చింది కదా ఇప్పుడు. ఇట్లయితే పెట్టి రైట్ వైపు మనకి బాడీ పార్ట్ ఇట్లా స్కర్ట్ పార్ట్ మొత్తము రైట్ వైపు ఉండేటట్టు, రాంగ్ సైడ్ ఇది కుట్టుకోవడం తెలుసు కదా, అయినా సరే పెట్టిన క్లారిటీ. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే తెలుస్తుంది కదా అన్నట్లు జాగ్రత్తగా మనకి కుట్టుకుంటాం కదా, ఆ దారం మీద మనకు తెలుసు కదా, మనం ఫ్రిల్ కుట్టుకున్నాం కదా, ఫ్రిల్స్ పెట్టి ఆ దారం మీద కుట్టుకోండి, బాగుంటుంది. దారం కనపడకుండా ఉండాలన్నమాట మనం ఫ్రిల్ పెట్టిన దారము. అయిపోయింది. 2 వైపులు ఇట్లనే కుట్టుకోరి. 2 ఫ్యాబ్రిక్స్ ఇట్లనే దూరం పెట్టుకొని స్టిచ్ చేసుకోరు, ఎందుకంటే రెడీమేడ్ లుక్ ఉంటుంది అంతే. ఇది జస్ట్ చూడండి దూరం ఉంది. 2 వైపు పెట్టుకొని కుట్టుకున్నాను నేను. మీ ముందే కదా మీకు కట్ చేసుకున్న క్లాత్ అంతా. అయితే ఇక్కడ ఫస్ట్ మనము ఫ్రిల్స్ తర్వాత యాడ్ చేసుకుందాం. కింద ఉన్నది కదా 5 ఇంచెస్ ఫ్రిల్స్ తర్వాత యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఫ్రాక్ని ఫినిష్ చేద్దాము సైడ్ కుట్లేసి. ఇక్కడ హ్యాండ్ని అంటే మన చంక వైపు కరెక్ట్ ఉండాలా, అక్కడ పిన్ అయితే పెట్టేసుకున్నా. ఇక్కడ బాడీ పార్ట్లు అక్కడ మనకు కరెక్ట్ రావాలి కదా, మనం చంక దగ్గర రౌండ్ కరెక్ట్ పెట్టుకునే బాడీ పార్ట్, లేదంటే ఒకటి ఎగుడు ఒకటి దిగుడు వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోరి. ఇట్లయితే పెట్టుకొని మీకు ఎంత ఖర్చు ఉంది అనేది చూసుకొని అయితే పెట్టుకోరి. ఒక 1 ఇంచ్ కింది దిగినాక రబ్ చేసుకొని వదిలేయండి 2 క్లాతుల్ని, లైనింగ్ని ఒరిజినల్ని వదిలినాక మళ్ళీ ఒరిజినల్ క్లాత్ మీద ఫస్ట్ కుట్టేసుకోరి. మనం ఏడైతే రబ్ చేసి వదిలిసినామో దాని మీద పెట్టుకొని లైనింగ్లో పైకి అనుకొని స్టిచ్ చేసుకోరి. పావు ఇంచ్ అంతా పాదం ఖర్చు అంతా, లేకపోతే మీకు అవైలబుల్ బట్టి ఇట్లా పెట్టుకొని ఇట్లా ఒరిజినల్ కుట్టేసిన కంప్లీట్గా. ఇప్పుడు లైనింగ్ని మనం ఏడైతే రబ్ చేసుకుని వదిలేసుకున్నామో దాని మించుకెళ్ళి కుట్టుకుంటూ లోపల ఒరిజినల్ క్లాత్ని లోపలికి కొంచెం రానియద్దు క్లాత్ని.
రబ్ చేసుకున్న కాంచి స్టార్ట్ చేయండి. ఓన్లీ లైనింగ్ మాత్రమే స్టిచ్ చేసుకోరు ఇక్కడ. రెండు వైపులా ఇంతే ఇక రెండు వైపులా ఇంతే, ఇక ఏం లేదు, రెండు వైపులా ఇంతే చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. అటువైపు ఇటువైపు సేమ్ ఇట్లనే కుట్టుకోవడము, ఏం లేదు విచిత్రం ఇందులో. లైనింగ్ అనమాట ఇప్పుడు నేను కుట్టేది. అయిపోయింది. ఇంకొక అంతా కంప్లీట్ అయినాక ఇంకొక సైడ్లు కుట్లు వేసుకోరి, ఒక రెండు వైపు కుట్టుకున్నాను చూపించిన అనమాట. ఇట్లా వచ్చింది మన ఫ్రాక్ అయితే. చాలా బాగుందన్నమాట లుక్. చూసారు కదా, ఇట్లా వస్తుంది మనకి. ఇంకా నేను అంత మలుస్తాను అనమాట క్లాత్ని, ఎందుకంటే చెప్పిన కదా ముందే మలుచుకుంటే నాకు సరిపోతుంది. ఇదేమో ఫ్రిల్ ఇట్లా, ఇది కూడా ఇట్లా వచ్చింది చూడండి, చూపిస్తాను అనమాట. ఇంకా ఫ్రిల్ పెట్టుకోలేదు నేను, ఫ్రిల్ పెట్టుకోక ముందుకి ఇది బాగుంది చూడడానికైతే. ఇట్లయితే ఫ్లవర్లు మనకి కుర్చీ పైకి వచ్చేటట్టు చూసుకోరు, ఫ్లవర్ ఎట్టుందని ఇట్లయితే స్టిచ్ చేసుకోరి. ఫ్లవర్లు అన్నీ పైకి వస్తున్నాయి రావట్లేదా అని చెక్ చేసుకుంటాను అనమాట. వీలున్నది అనుకో మీరు మొత్తం రౌండ్ అప్ చేసి పెట్టుకొని ఇట్లా కుట్టుకొని కూర్చోబెట్టుకున్నా సరిపోతుంది. ఇట్లయితే ఒక పైన స్టిచ్ చేసేంత నీట్ ఫినిషింగ్ కనబడుతుంది అనమాట. ఇట్లా వేసుకుంటే కుట్టు కూడా రెండు కుట్లు కాబట్టి కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. చూసిరా, ఇది మనం పైకి పెట్టి కుట్టాలా, గుర్తుపెట్టుకోరి. ఫ్లవర్ అనేది ఆకులు ఉన్నాయి చూడ, ఇట్లా పైకి కనబడాలా. అంత వచ్చింది, 3 జాయిన్ చేస్తే నాకు. అట్లయితే ఫస్ట్ ఎడ్జులు కుట్టుకోవాలి, తర్వాత కుచ్చి పెట్టినాక ఫస్ట్ అయితే ఎడ్జులు కుట్టుకోవాలి మొత్తం నీట్గా. చిన్నగా మలుచుకుంటా, చాలా చిన్నగా, గుర్తుపెట్టుకోరి. అయితే ఇక్కడ ఎక్కడ నుంటన్నా స్టార్ట్ చేసుకోరు, మీ ఇష్టం అది. నేనైతే స్టార్ట్ చేసిన అనమాట. ఫ్రిల్ అసలు మళ్ళీ ఇప్పి మళ్ళీ కుట్టింది తెలుసా నేను. ఇది అంటే దూరం పెట్టింది, ఇక్కడ క్లాత్ సరిపోవాలి కదా నాకు, కుట్టుకుంటూ వచ్చింది అనమాట నేను. అంటే నాకు ఈ జాయింట్కి ఇంకో మన ఉంది కదా, అది కలవాలి మనకి. దూరం ఫ్రిల్ చాలా దూరం పెట్టుకున్నా. రెడీమేడ్ మనకు ఒకవేళ మీ దగ్గర ఫ్రాక్స్ ఉంటే ఎంత దూరం ఉంటాయో అంత దూరం పెట్టుకొని సరిపోతుంది. చాలా దూరం, 1/2 ఇంచు దూరం పెట్టుకున్నా. కనబడుతుంది ఆ ఫినిషింగ్ మనకి నీట్గానే కనబడుతుంది. అయినా ఇది కొంచెం కాటన్ టైపు అట్లా ఉంది కాబట్టి దూరం ఉంటేనే లుక్ బాగుంటుంది. మరీ దగ్గర ఉంటే కూడా అంతకన్నా కూడా దూరం ఉంటేనే బాగుంటుంది. చూసారా, కొంచెమే చిన్నగానే మలుస్తున్నా, జస్ట్ చిన్నగా. మీకు అది ఆ మడత కూడా చూపిస్తున్నా చూడు, చాలా చిన్నగా దూరంగా, ఆ చిన్నది దూరంగానే పెడుతున్నా చూడండి. నాకు ఈ దూరం కూడా సరిపోలే, మళ్ళీ దూరం పెట్టుకున్నాను అనమాట, మళ్ళీ తీసి. గుర్తుపెట్టుకోరి. అంతే, అంతా కలిపి ఇప్పుడు మనకి ఎడ్జుల కాడ కలుస్తుంది కదా, అది కూడా సేమ్ ఇట్లనే కుట్టుకొని రబ్ చేసుకున్నాక స్టిచ్ చేసుకోండి. ఇట్లా వచ్చింది. నీట్గా కట్ చేసుకుంటే ఇంత చూడండి, అసలు ఎంత దూరం ఉందో, మస్తు దూరం ఉన్నాయి ఫ్రిల్స్ అయితే. అంతే వచ్చేసింది, ఇంతే మన ఫ్రాక్ ఫినిష్ అయింది. లైనింగ్ని మాత్రం మలుచుకొని కుట్టుకున్నా, చాలా వరకు మలుచుకొనే కుట్టుకున్నా నేను.